కానీ తెల్లారి లేచి మళ్ళీ 20కి వచ్చింది. ఆ రకంగా మా మధ్య స్నేహం 64 సంవత్సరాల స్నేహం. ఆ స్నేహంలో చాలా ఒకరి నుంచి ఒకళ్ళు రాజకీయాలు, మిలిటెన్సీ, ఎర్రయ్య లాంటి మిలిటెన్సీ నేనైతే చాలా అర్థం చూశాను. తర్వాత మన వెంకటాద్రి ఒకడు ఉంటాడు. అట్లా వెంకటాద్రి కూడా, కరీంనగర్ వెంకటాద్రి కూడా, కొందరు మన మల్లారెడ్డి, నామరం మల్లారెడ్డి, వీళ్ళంతా కూడా మిలిటెన్సీకి ప్రతీకలు. సరే, మీటింగ్ ఏమో సాయిత్రమ్మ గారిని అయితే ఎర్రయ్య గురించి చెప్తున్నట్టే మా మధ్య ఉన్నటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ సేమ్ వారి గురించి చెప్తున్నాను. సరే, రాజకీయాలకు వచ్చిన తర్వాత నిర్బంధం సమయంలో అప్పుడు ఎర్రయ్య ఈజీలో ఉన్నాడు, నన్ను లీగల్గా ఉన్నాడు. అప్పుడు పిల్లలంతా చిన్న పిల్లలు. ఆ దాడి జరిగినప్పుడు వచ్చి ఆ ఎర్రయ్య ఇంట్లో అంతా ఆగవాగం చేసి పిల్లగాల పుస్తకాలు కూడా చింపేసింది. ఆ సందర్భంగా నాకు ఎర్రయ్యకి ఎట్లయితే స్నేహం ఉందో మా ఆవిడకును సాయిత్రమ్మకు మంచి స్నేహం ఏర్పడ్డది నిర్బంధంలో. ఇక ఈజీలో ఉండేది కదా, మొత్తం వీళ్ళ ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు, మా ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు. ఇద్దరు మంచిగా సహకరించుకుంటూ ఆ పిల్లగాలని పెంచుకుంటూ ఉన్నారు. ఆ రకంగా మా స్నేహం వాళ్ళకు కూడా విస్తరించి వాళ్ళిద్దరు కూడా మంచిగా ఒకరికొకరు తోడ్పడుతూ ఉండేది. మామూలుగా ఏమన్నా ఎరువులు కావాలంటే మా ఖాతాలో ఇప్పించి అట్లా మొత్తం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ నిర్బంధంలో కష్టపడి పిల్లగాళ్ళని చదివించుకొని ఇవాళ వాళ్ళని దారికి తీసుకురావడంలో సాయిత్రమ్మ గారి పాత్ర చాలా ఉంది. సరే, పోరాటంలో మిలిటెంట్ అనేది ఉన్నది, పోరాటంలో మిలిటెంట్గా పాల్గొన్నది. ఆమె గట్టిగా పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా గట్టిగా మాట్లాడేది, ఎదుర్కొనేది, అదంతా కూడా ఉన్నది. కాబట్టి ఒక కుటుంబంలో భార్య సహకారం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.